వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా నెర్లిమర్ల నియోజకవర్గం రామతీర్థంలో అయితే ఉన్నాము. ఇక్కడ రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలో అయితే సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా సాగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది ఏంటన్నది చూసేద్దాం రండి. దేవాలయం అనేది రాముల వారికి ప్రముఖమైన సంస్థానం. అది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒకప్పుడు భద్రాచలం ఉండేది మనకి. ఇప్పుడు అలాంటి ప్రాముఖ్యత గల రామతీర్థం చాలా మంది భక్తులతోటి శ్రీరామనవమికి భక్తులు హోలాకలంగా బాగా దర్శనాలన్నీ బాగా జరుగుతాయి. అక్కడ మనకి ఓడికొండ అని చెప్పేసి ఓన్లీ రాయితోటి ఏర్పడిన సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక కొండ ఉండేది. ఆ కొండకి మెట్లు ఇప్పుడు ప్రజెంట్ చుట్టూ రోడ్డు వేయడం వల్ల భక్తులకి గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంది. మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు పైకి. అక్కడ ఇంతకుముందు టెంపుల్ విగ్రహాలు కొన్ని పడగొట్టడం, మళ్ళీ దాన్ని ఇప్పుడు రాతితో కట్టించడం చాలా అద్భుతంగా ఉంది. పైన అటువైపు బ్యాక్ సైడ్ మనకి పాండవులు దర్శించిన దేవాలయాలు, భీముడు కోన, ఇలాంటి కొన్ని ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. సో రామతీర్థాన్ని దర్శించండి, అక్కడ ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. భక్తులు చాలా ఆనందంగా ఉంటారు. ఆయన దర్శనం చాలా శ్రీరామనవమి రోజు చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. మేము ఇక్కడే విజయనగరంలో ఉంటాం. చెప్పండి, ఎలా ఉంది? రాముని దర్శించుకున్నారా? చాలా బాగుంది. భద్రాచలం రాముడు వారు అయితే ఎలా మనం దర్శించుకుంటామో ఇక్కడ మనకి విజయనగరంలోనే రామతీర్థాలు అని ఉంటది. అక్కడ కూడా అంతే అద్భుతంగా ఉంటది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఇక్కడ కూడా కళ్యాణం చూడడానికి వచ్చాము. చూసారు కదా సీతారాముల కళ్యాణం ఎంత కన్నుల పండుగ సాగిందో. అంటే స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని అయితే కన్నుల పండుగ తిలకించారని చెప్పొచ్చు. అయితే స్వామివారికి కళ్యాణం నిమిత్తము అంటే పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు. అలానే నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి దంపతులు కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొని కళ్యాణం అయితే జరిపించారు. అయితే ఈ కార్యక్రమానికి అంటే అక్కడ చిన్నారులు చేసే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆహుతులను అయితే అలరించాయని చెప్పొచ్చు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొన్న రీసెంట్గా కూడా అక్కడ రోడ్డుని కూడా బాగు చేసి వర్చువల్గా కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది వరకు రాళ్లు తేలిపోయిన రోడ్డు ఇప్పుడు సీతారాముల కళ్యాణము ముందు రోజే ఈ రోడ్డు కూడా ప్రారంభం కావటం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇలా ఏర్పాట్లు చేయడం నిజంగా చాలా బాగుందని అయితే అక్కడ భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసారు కదా, అంటే నాతో పాటు మీరు కూడా చూసి తరించారని ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.